రైట్ బులెటిన్ లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. భారత్ అటాక్ తో పాకిస్తాన్ గడ్డపై ఉగ్రమూకలు చావు కేకలు పెట్టాయి. పహల్గామ్ ఉగ్రదాడికి మూల్యం చెల్లించుకున్నాడు జైషే మహమ్మద్ ఉగ్రవాద సంస్థ చీఫ్. భారత్ రివెంజ్ అటాక్ లో మసూద్ అజార్ కుటుంబం హతమైంది. మసూద్ సోదరి మౌలానా కుటుంబంతో కలిపి మొత్తంగా 14 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో ఈ దాడిలో తాను చనిపోతే బాగుండునని ఘోరంగా ఏడ్చిన మసూద్ అజార్ ఆ తర్వాత విర్రవీగాడు. చింత చచ్చినా పులుపు చావలేదన్నట్లు భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై విషయం కక్కుతూ ఓ లేఖ విడుదల చేశాడు. ప్రధాని మోదీ అన్ని నియమాలు ఉల్లంఘించారంటూ ఆక్రోశం వెళ్లగక్కాడు. భారత్పై ప్రతీకారం తీర్చుకుంటాం, ఇకపై జాలి చూపను అంటూ మరీ ఓరాక్షన్ చేశాడు మసూద్. తాను చేసిన పాపాలన్నీ మర్చిపోయి భారత్ తప్పు చేసిందన్నట్లుగా మాట్లాడుతున్నారు. పహల్గామ్ ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత సైన్యం జరిపిన ఆపరేషన్ సింధూర్లో మసూద్ అజార్ బహవల్పూర్ స్థావరం పూర్తిగా నేలమట్టమైంది. ఉగ్ర సంస్థ జైషే మహమ్మద్ షెడ్కూర్ ఇదే జరిగింది. బహవల్పూర్ పాకిస్తాన్లో 12వ అతిపెద్ద నగరం. ఇక్కడున్న జమియా మసీద్ సుబాన్ అల్లా కాంప్లెక్స్ నుంచి జైషే మహమ్మద్ టెర్రర్ ప్లాన్స్ వేస్తోంది. దాదాపు 18 ఎకరాల్లో ఉంది ఆ సంస్థ టెర్రర్ క్యాంప్ ఉంది. దాన్ని సమాధి చేయడంతో మసూద్ అజార్ రగిలిపోతున్నాడు. మసూద్ అజార్ మొదట్లో ఫరూఖ్తుల్ ముజాహిద్దీన్ అనే ఉగ్రవాద సంస్థతో మొదలుపెట్టి 2000 సంవత్సరంలో జైషే మహమ్మద్ అనే ఉగ్రవాద సంస్థను స్థాపించాడు. మసూద్ అజీర్ని 1994లో భారత్ ప్రభుత్వం అరెస్ట్ చేసి జైల్లో పెట్టింది. అతన్ని విడిపించేందుకు ఉగ్రవాదులు 1999లో భారత విమానాన్ని హైజాక్ చేశారు. దీంతో అతనితో పాటు మరో ఇద్దరిని ఇప్పటి భారత ప్రభుత్వం విడుదల చేయాల్సి వచ్చింది. ఇప్పుడు అతడిని మట్టుబెట్టేందుకు భారత ఆర్మీ దూకుడు మీదుంది. ఆపరేషన్ సింధూర్ తర్వాత మసూద్ అజార్ పరిస్థితి ఏంటి అనేది ఎవరికీ తెలియట్లేదు. మసూద్ అజార్ ఇప్పుడు ఎక్కడున్నారు? ఎప్పుడు హై సెక్యూరిటీ కల్పించే పాకిస్తాన్ ప్రభుత్వమే అతనికి సెక్యూరిటీ కల్పించిందా, లేక మరెక్కడైనా దాక్కున్నాడా అన్నది తెలియట్లేదు. అంతేకాదు, ప్రతీకారం తప్పదన్న లేఖ అతనిదేనా, లేకపోతే ఉగ్ర గురువు పోవటంతో అతని తోకలెవరన్నా వదిలారా అన్న డౌట్ కూడా ఉత్పన్నమవుతోంది. మరోవైపు మసూద్ అజార్ పై భారత ఆర్మీ మాజీ చీఫ్ మనోజ్ ముకుంద్ నరవానే సంచలన వ్యాఖ్యలు చేశారు. అసలు కథ మిగిలే ఉందంటూ ఆయన కమెంట్స్ చర్చనీయాంశమయ్యాయి.